గత 30 సంవత్సరాలుగా ఏబీసీడీ వర్గీకరణ కోసం చేస్తున్న పోరాటానికి సుప్రీంకోర్టు నేడు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యాన్ని బ్రతికించేలా ఉందని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తీర్పును స్వాగతిస్తూ కేక్ ను కట్ చేసి ఈ పోరాటంలో భాగస్వాములైన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వర్గీకరణ అంశం రాష్ట్రాల పరిధిలోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వాలు రిజర్వేషన్ల అంశంపై త్వరితగతిగా నిర్ణయం తీసుకుని అంబేద్కర్ ఆశించిన కళలను నిజం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार भारत राज्यांगम వర్ధిల్లాలి भारत राज्यांगम వర్ధిల్లాలి भारत राज्यांगम వర్ధిల్లాలి 30 సంవత్సరాల వర్గీకరణ డొక్కా గారి నాయకత్వం వర్ధిల్లాలి 30 సంవత్సరాల నాది జాంబవంతుడిని నేనేనయ్యా ఆనాడు దేవుడితో మాట్లాడామని ఎవడైనా అడ్డవస్తే లేపేస్తాను ఇదే నా శబ్దము చిన్న కత్తి పెద్ద కత్తి నాదేనయ్యా చిందేసి మాదిగోని నేనేనయ్యా. అయిపోయిందా? మీడియా మిత్రులందరూ నమస్కారం. ఈరోజు భారత సుప్రీంకోర్టు ఒక ప్రధానమైన కీలకమైన ఒక చరిత్రాత్మక ఎస్సీ వర్గీకరణ జడ్జిమెంట్ని ఆమోదించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అనే అధికారాన్ని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది. ఇది చాలా చరిత్రాత్మకమైన తీర్పు, సామాజిక న్యాయంలో ఒక ముందడుగు అని చెప్పి ఈ సందర్భంగా ఒక చారిత్రక సన్నివేశం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పులో అనేకమైనటువంటి కీలక అంశాలు ఉన్నాయి. ఆ అంశాలన్నీ కూడా అడ్రస్ చేయడం జరుగుతూ ఉంది. వర్గీకరణకి ఇంత సపోర్టు, ఇంత సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ ఇంత మెజారిటీతో జడ్జిమెంట్ చెప్పడం అనేది ఒక సామాజిక న్యాయ చరిత్రలో ఒక చాలా హిస్టారికల్ డెసిషన్. అదే సందర్భంలో ఈ కృషికి, ఈ వర్గీకరణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి అందరికీ చరిత్రలో చాలామంది దీనికి నాయకత్వం వహించారు. మొదటగా చెప్పాలంటే చాలామంది పూర్వీకులు ఉన్నారు. సదాలక్ష్మి గారు, వెంకటస్వామి గారు, మందా జగన్నాథ్ గారు, వీళ్ళంతా ఉన్నారు. ఆ తర్వాత కృష్ణమాది గారి నాయకత్వం వచ్చిన తర్వాత ఆయన నాయకత్వంలో పెద్ద ప్రజా ఉద్యమంగా మారి గత 30 సంవత్సరాలుగా దేశ రాజకీయాల్లో ఒక సామాజిక ఉద్యమాలకు కొత్త చరిత్రని, కొత్త అర్థాన్ని ఇచ్చినటువంటి ఎంఆర్పిఎస్ నాయకత్వం అని చెప్పి దానిలో చాలామంది పనిచేశారు, చాలామంది ప్రాణత్యాగం చేశారు, చాలామంది ఈ వర్గీకరణ కాజు కోసం చాలా జీవితాలను అర్పించారు, కుటుంబాలని త్యాగం చేశారు. అలాంటి వాళ్ళందరికీ ఈ తీర్పు విజయం దక్కుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. దీనిలో మొదటిగా కృష్ణమాది గారికి ఈ తీర్పుని ఆయన కూడా దీనిలో ప్రథమ పాత్ర పోషించాడు. అదే సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు 2000 సంవత్సరంలో కంబైన్డ్ స్టేట్లో ఈ వర్గీకరణని చట్టరూపం తెచ్చి 4 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అప్పుడు 2004లో సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేయడం జరిగింది. ఇప్పుడు 7గురు ధర్మాసనం, అప్పుడు 5గురు ధర్మాసనం కొట్టివేసింది. ఇప్పుడు 7గురు ధర్మాసనం దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, అవకాశం ఇచ్చింది ఇప్పుడు. అందువల్ల ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి, అంటే బీజేపీకి, కూటమి ప్రభుత్వానికి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ దీనికి మద్దతు ఇచ్చిన అన్ని పార్టీలకి, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి మద్దతు ఇచ్చింది. దాదాపు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. దీంట్లో ఒక ఎక్సెప్ట్ వైసీపీ పార్టీ తప్పితే అన్ని పార్టీలు దీనికి మద్దతు ఇచ్చాయి. అన్ని పార్టీలకు కూడా గౌరవంగా అందరూ మాదిగ జాతి తరఫున, సామాజిక న్యాయం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తారు. అదే సందర్భంగా దీంట్లో ఈ తీర్పులో ఎవ్వరు గెలిచింది లేదు. ఈ తీర్పులో భారత రాజ్యాంగం గెలిచింది. ఈ తీర్పులో భారత రాజ్యాంగంతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ గెలిచాడు. అంబేద్కర్ యొక్క సిద్ధాంతం గెలిచింది. అంబేద్కర్ ఏ విధంగా అయితే అదో పూనా ప్యాక్ట్లో మహాత్మా గాంధీతో దళితుల కోసం ఏ విధంగా అయితే పోరాడాడో ఆ లాజిక్కే, ఆ సూత్రమే దీంట్లో కూడా అప్లై అవుతుంది. ఆ రోజు ఆయన వర్గీకరణ కావాలని అంబేద్కర్ గారు గాంధీ గారితో కొట్లాడాడు. ఈరోజు సుప్రీంకోర్టులో అందరూ దళిత సమాజం మొత్తం కూడా ఈ వర్గీకరణ కోసం పోరాడి గెలిచింది. దీనిలో విజయం అందరి పాత్ర ఉంది. సమాజంలో అన్ని వర్గాలు సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక్క ఎస్సీలే కాదు, బీసీలు, ఓసీలు అన్ని వర్గాలు వర్గీకరణ కాదు న్యాయమైంది, ఎవరి వాటా వాళ్ళు తీసుకోవాలి అని చెప్పి అందరూ కూడా సమర్థించడం జరిగింది. ఇప్పుడు బీసీలో ఆల్రెడీ గత 40 ఏళ్ళుగా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. బీసీలో ఏబీసీడీ వర్గీకరణ ఉంది. అదే ఎస్సీలో కూడా
ఇంప్లిమెంట్ చేయడానికి ఈరోజు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ తీర్పు వెలువడిన సందర్భంగా దీనిలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి త్యాగదనులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి కృషి దీంట్లో చాలా. ఈ వర్గీకరణ విజయంలో వైసీపీ పార్టీకి పాత్ర లేదు. ఈ వర్గీకరణ విజయంలో వైసీపీకి షేర్ లేదు, పాత్ర లేదు. వాళ్ళు వైసీపీ పార్టీ సోషల్ జస్టిస్కి వ్యతిరేకం, సామాజిక న్యాయానికి వ్యతిరేకం. కేవలం దళితుల్ని ఓట్లు బూచిగా చూపించి సభ్య సమాజాన్ని బ్లాక్మెయిల్ చేయటం, వెనక దోచుకోవటం వాళ్ళ కార్యక్రమం. వాళ్ళకి దీనిలో ఈ వర్గీకరణ లేకపోతే ఈ సామాజిక న్యాయ ఉద్యమంలో వాళ్ళకి పాత్ర లేదు, వాళ్ళ జీరో కంట్రిబ్యూషన్.